వెల్కమ్ టు V9 న్యూస్. ఈ తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ ముందు అబద్దాలు చెప్పి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా అబద్దాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ప్రూఫ్ ఉందా? 2 ఏనుగులు కేటాయించారు కురుపాంకని. ఎలక్షన్ ముందు ప్రజలు మోసం చేశారు, మోసం చేసి గెలిచారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు అధికారంలో ఉండి, మీరు పదవిలో ఉండి ఈ రోజు కూడా అబద్ధాలు ఆడితే ఎలాగా? ఈ రాష్ట్రానికి 4 కుంకి ఏనుగులు మాత్రమే వచ్చాయి. దగ్గరగా 8 నుంచి 12 కుంకి ఏనుగుల్ని వీళ్ళు అడిగితే ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 4 కుంకి ఏనుగులు మాత్రమే. ఆ 4 కుంకి ఏనుగులు కూడా చిత్తూరులో ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాయి. నీకు 2 ఏనుగులు ఎవరు కేటాయించారు? కల్లో ఏమన్నా కేటాయించారా? ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్పి కురుపాం ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు? ఫస్ట్ విమర్శించేవాళ్ళు కానీ, ప్రెస్ నోట్లు ఇచ్చేవాళ్ళు కానీ, స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ సబ్జెక్ట్ తెలుసుకొని, నా గురించి విమర్శించే ముందు 10కి 100 సార్లు సబ్జెక్ట్ తెలుసుకొని విమర్శించండి. ఉట్టునే విమర్శించొద్దు. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా అథెంటికేటెడ్గా ఉంటుంది. ఏది మాట్లాడినా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడతాను. ఏది మాట్లాడినా ఆధారాలు ఉంటేనే ప్రెస్ ముందు ఒక ఆరోపణ చేస్తా. పూర్ణపాడు లాభేసి వంతెన, పూర్ణపాడు లాభేసి వంతెన ఏం చెప్తున్నారు? పూర్ణపాడు లాభేసి వంతెన వచ్చింది, టెండర్ పిలిచాం. టెండర్ అయిందా లేదా? అవ్వలే. 7వ తారీఖున టెండర్ పిలిచారు. జూలై 7వ తారీఖున టెండర్ పిలిచారు, ఎవరు రాలే. మళ్ళీ 22 పిలిచారు. టెండర్ అయిపోయినట్టు, కాంట్రాక్టర్ వచ్చేసినట్టు, అది సగం అయిపోయినట్టు. పూర్ణపాడు లాభేస వంతెన గురించి పుష్ప శ్రీవాణి ఏం చేసింది? ఏం చేయలే. మొత్తం వాళ్ళే చేశారట. వాళ్ళు వదిలేసిన తర్వాత అలాగే ఉండిపోయిందంట. పూర్ణపాడు లాభేస వంతెన ఒక 30% మాత్రమే మిగిలి ఉంది. 20 to 30% మాత్రమే మిగిలి ఉంది. మీరు ఒక పిల్లరు, ఒక స్లాబ్ వేసి వెళ్ళిపోయారు. మిగిలినవన్నీ ఎవరు వేశారు? మేము వేసాం. ఆ కాంట్రాక్టర్ మీరు వదిలేసినటువంటి బిల్లులు ఎవరు చెల్లించారు? మేము చెల్లించాం. మాకు రివైజ్డ్ ఎస్టిమేషన్ కావాలి, మాకు సరిపోవట్లేదు అని అంటే దాన్ని 14 కోట్లకి ఆ ఎస్టిమేషన్ని పెంచింది మేము. దానికి నేను ప్రూఫ్ చూపించనా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి 5.5 కోట్లకి టెండర్ పిలుస్తున్నాం అంటున్నారే, అది నేను తీసుకొచ్చిన గ్రాంట్. ప్రూఫ్ చూపించాలి కదా మీడియా ముఖంగా. ప్రూఫ్ లేకుండా మాట్లాడాను కదా. పూర్ణపాడు లాభేసు వంతెనకి సంబంధించి దాని ఎస్టిమేషన్ రివైజ్ చేస్తూ 14 కోట్లు రివైజ్ ఎస్టిమేషన్ చేసింది జగనన్న ప్రభుత్వంలో పుష్ప శ్రీవాణి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో. దీని సారాంశం ఏంటంటే 14 కోట్లు రివైజ్ చేసేవాడిని. ఇది నేనే చేశాను. ఎందుకు చెప్తున్నానంటే డేట్ బట్టి చెప్పట్లే. నేనే అంటే నేను చెప్పి చేయించలే, నేనే చేశానని అర్థం. ఎందుకు నేనే అంటున్నానంటే 23/9/2021 అంటే అప్పుడు నేను మంత్రి. ఇక్కడ ఒక లైన్ చదువుతాను చూడండి. విచ్ వాజ్ అప్రూవ్డ్ బై ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఎస్టీసీ. ఎస్టీసీ మీన్స్ షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్. మనకి షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్ ఉంటుంది తెలుసు కదా. అందులో మన బడ్జెట్లో 6% అనేది ట్రైబ్స్కి ఇచ్చేస్తారు. షెడ్యూల్ క్యాస్ట్కి 15%, షెడ్యూల్ ట్రైబ్స్కి 6%. ఓకే, అందులో భాగంగా షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్, ఈ షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి నోడల్ ఏజెన్సీ అనేది అప్రూవల్ అయిందని ఉంది కదా. ట్రైబల్ సప్లై నిధులు, షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా చెప్తున్నా. ట్రైబల్ సప్లై నిధులు, నోడల్ ఏజెన్సీ మీన్స్ ట్రైబల్ సప్లై నిధులకి నోడల్ ఏజెన్సీ, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి నోడల్ ఏజెన్సీ అనే మీటింగ్ జరుగుతుంది. ట్రైబల్ సప్లై నిధులకి ఆల్ డిపార్ట్మెంట్స్కి కూడా బడ్జెట్, టోటల్ బడ్జెట్ని ఎలకెట్ చేస్తారు ఆ 6%. ఆ నోడల్ ఏజెన్సీ మీటింగ్ చైర్మన్ ఎవరంటే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్. నోడల్ ఏజెన్సీ చైర్మన్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్. అది నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు, నోడల్ ఏజెన్సీ చైర్మన్గా ఉన్నప్పుడు నోడల్ ఏజెన్సీ అప్రూవల్ తోటి పూర్ణపాడు లాభేసు వంతెనకి 7 కోట్ల రూపాయలు, ఫస్ట్ ఎస్టిమేషన్ 10 కోట్లు, తర్వాత 10 కోట్లలోని 3 కోట్లు కలెక్టర్ ఫండ్ నుంచి చూపించారు. అది గాల్లో కలిసిపోయిందని చెప్తే ఆ 7 ట్రైబల్ సప్లై నుంచి 7, మొత్తం 14 crores రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా. ఈరోజు మీరు టెండర్ పిలిచి టెండర్ ఎవరైనా వచ్చినా, ఆ వర్క్ చేసినా, అది దానికి సంబంధించి గ్రాంట్ తెచ్చింది పుష్ప శ్రీవాణి. ఈ కరపత్రంలోని అంశాలు చాలా చెప్పారు. మెటీరియల్ కాంపోనెంట్ తోటి డ్రైనేజీలు అవన్నీ 8 కోట్లని, గ్రామీణ ఉపాధి పథకంలో కాంపోనెంట్ నిధులు, కురుపాం, గమలక్ష్మీపురం, జీఎం వలస బీటీ రహదారులకు 17 కోట్లని,
ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకంలో కురుపాము, కొమరాడ, జీవవలస, భూమలక్ష్మూరు మండలంలో 15 పీవీటీజీలకి 33 కోట్లని ఇవన్నీ ఏంటి తెలుసా, మంజూరు చేయడం జరిగింది. వర్కులు వచ్చేసాయి, వర్కులు కంప్లీట్ అయిపోయినాయి కాదు, మంజూరు చేయడం జరిగింది అని చెప్తున్నారు. అలాగే గోశాలలు, మేకలశాలలు, అలాగే నీటి తొట్టెలు, గోశాలలు ఇక్కడ దగ్గరగా ఒకటి చెప్తున్నాను చూడండి, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో 5 మండలాల్లో సుమారు 20 కోట్లతోటి 1000 మంది రైతులకు ఉపయోగపడే గోశాలలు, మేకశాలలు అన్నారు. 1000 మంది రైతులు అంటే 1000 షెడ్లేగా, రైతుకు ఒక షెడ్డే కదా, 2 అంటే డిఫరెంట్ ఉన్నాయి, అందులో 6 గోవులకు ఒకటి అలా ఉంది కదా. అసలు కురుపాం కాన్స్టిట్యున్సీలో గోశాలలు, ఇది ఆన్లైన్ రిపోర్ట్, దిస్ ఈజ్ ద ఆన్లైన్ రిపోర్ట్. మీరు ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళతో అవసరమైతే మాట్లాడి ఆన్లైన్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. దీని సారాంశం ఏంటి అని అంటే, నెంబర్ ఆఫ్ శాంక్షన్ 219, నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ 186, టోటల్ కాన్స్టిట్యున్సీ 186 మాత్రమే కంప్లీటెడ్, శాంక్షన్ వచ్చి 219. మరి 1000 మంది అని ఎలాగన్నారో అయితే నాకు తెలియదు. ఇలాగ అబద్ధాలతోటి పాంప్లెట్లు వేసి ఇంక చేసామని చెప్తున్నారో మరి ఏంటో తెలియదు, కానీ తప్పు. అలాగే నీటి తొట్టెలు కూడా నెంబర్ ఆఫ్ శాంక్షన్ 255, నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ 138. కురుపాం నియోజకవర్గంలో వీళ్ళు 1 ఇయర్లో